'మధుశాల' 1 అవర్ 47 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమాని చూసిన తర్వాత నాకైతే ఇలా 1990లో జరిగే స్టోరీలా కనెక్షన్స్, డిపెండెన్సీతో తీద్దామనే ఆలోచన నచ్చింది గానీ, ఎగ్జిక్యూషన్ మాత్రం ఎస్పెషల్లీ సీన్స్ అయితే హార్డ్‌లీ వర్క్‌డ్ ఫర్ మీ. నచ్చలేదు గైస్ మూవీ. మాక్సిమం బోరింగ్‌గానే వెళ్ళింది ఇంట్రెస్ట్ లేకుండా. లాజిక్ సరిగ్గా లేవు. సింపుల్‌గా అయిపోతాయి విషయాలు. ఈ ప్రెజెంటేషన్ వలన స్క్రిప్ట్ ఇంపార్టెన్స్ కూడా వేస్ట్ అయిపోయిందని నా ఒపీనియన్. మిగతాది ముందు ముందు మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కానీ అవి ఇబ్బంది పెట్టే విధంగా లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1990లో ఒక ఎమ్మెల్యే గారు అతని కొడుకు తక్కువ కులం అమ్మాయిని ప్రేమించడంతో సరే అని పెళ్లి చేసి కోడలు చేసుకుంటాడు. సడెన్‌గా ఒకరోజు ఆ కోడలు కిడ్నాప్ అయిపోతుంది. అసలు ఏం జరిగింది? ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మన్సెస్ వైస్ గోపరాజు రమణ గారు, రవివర్మ గారు, ఇంకా హీరో వీళ్ళు ముగ్గురు బానే చేశారు. అలాగే రాజన్నలో చిన్నబాబు, ఇందులో కోడలు, ఇందులో బానే చేశారు ఆవిడ కూడా. స్క్రిప్ట్ వైస్ పర్సన్ అండ్ పర్సన్ కిడ్నాప్ కోసం మనీ డీలింగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలా కనెక్టివిటీ అయితే బావుంది. ఇది మాత్రం కొత్తగా అనిపించింది. ఇన్ఫర్మేషన్ తెలియడానికి డిపెండెన్సీ ఉండేలా. సినిమాటోగ్రఫీ బావుంది. ఫ్రేమ్స్ బా పెట్టారు. మైనస్ పాయింట్స్. సీన్స్ ఏమైనా హైలైటెడ్‌వి ఉన్నాయంటే పెద్దగా లేవని చెప్పాలి. పెద్దగా ఏంటి అసలు లేవు. పోనీ ఈ సినిమా మీలో ఎవరైనా చూసుంటే ఈ సీన్ భలే ఉంది అని మెన్షన్ చేయండి కామెంట్స్‌లో ఏమైనా అనిపిస్తే. సీన్స్ వచ్చే కొద్దీ ప్రెడిక్ట్ చేసేస్తుంటాం. మ్యూజిక్ అయితే అసలు ఎక్కడా హెల్ప్ అవ్వలేదని నా ఫీలింగ్. వరలక్ష్మి శరత్‌కుమార్ గారు లాంటి యాక్ట్రెస్ చేయాల్సిన రోల్‌నే కాదిది. గెటప్ సీన్ గారు కూడా బిల్డప్ బాబాయ్ స్టైల్‌లో ట్రై చేశారు. బట్ అంత అనిపించలేదు. థ్రిల్లర్ పార్ట్ అంతా కూడా థ్రిల్లింగ్‌గానే లేదు. కిడ్నాప్ సింపుల్‌గా జనాల మధ్యలో గుడిలో చేసేయడం. కిడ్నాప్ అయిన తర్వాత అమ్మాయి అరవకుండా అక్కడే తోటలో పరిగెట్టడం. ట్విస్ట్ కూడా స్టార్టింగ్‌లోనే తెలిసిపోతుంది. మళ్ళీ సెపరేట్ సీన్ వేయడం. 1990స్‌లో కలర్ టీవీలో అది కూడా హై క్వాలిటీ రికార్డింగ్‌ని ప్లే చేయడం. ఇటుక పట్టి దగ్గర ఈజీగా అతను చనిపోవడం. పద్యం వస్తేనే పెళ్లి అని చెప్పడం. ఇవేమీ అసలు మినిమమ్ ఇంట్రెస్ట్ కలిగించేలా యాస్పెక్ట్స్ లేకపోగా అసలు సినిమా ఇంకెంతసేపు చూడాలనిపిస్తూ చాలా కష్టంగా గడిచింది. ఎమోషన్స్ కూడా ఒక్కసారిగా అక్క ప్రెగ్నెంట్ అని తెలిసి కడుపులో పెరుగుతున్న తన నాన్న మళ్ళీ పుట్టారు అనగానే ఎమోషనల్ అయ్యి మంచిగా చేంజ్ అయిపోవడం. కిడ్నాప్ అయ్యారు అనగానే అంత బాధ లేకపోవడం. ఇలాంటివి మాటి మాటికి ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది. లవ్ ట్రాక్ కూడా ఇంప్రెసివ్‌గా లేదు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నాకైతే మంచి స్క్రిప్ట్ గాని, ప్రెజెంటేషన్ ఇలా మైనస్ పాయింట్స్‌లో చెప్పినట్టు ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేదండి. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫీల్ ఫర్ మీ. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.